హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో మెంతి కూర ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. నార్మల్ గా మెంతి కూర అంటేనే కొంచెం చేదనిపిస్తుంది కదా, కానీ ఇలా ఒకసారి ట్రై చేశారంటే చేదనేది ఉండదండి. అంత టేస్టీగా అయితే ఉంటుంది. అన్నం, చపాతి, రోటీస్ లోకి అలా దేంట్లోకైనా టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీని అయితే చూసేద్దాం. ముందుగా పాన్ లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులోకి 4 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుల్ని వేసి ఎర్రగా వేయించుకోవాలండి. ఇందులోకి శనగపప్పు అనేది ఆప్షనల్ అండి. ఒకవేళ శనగపప్పు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా పల్లీలను ఇలా కొంచెం ఎర్రగా వేపుకున్న తర్వాత ఇందులోకి 10 నుండి 12 వరకు పచ్చిమిర్చి ముక్కల్ని వేసి లైట్ గా వేయించుకోండి. ఈ ఫ్రైలోకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, కాబట్టి పచ్చిమిర్చిని మాత్రం కొంచెం ఎక్కువనే వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఇలా కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే గుప్పెడు కొత్తిమీర అండ్ 7-8 వరకు పొట్టు తీసిన వెల్లుల్ని వేసి ఒక 2 నిమిషాల పాటు అయితే వేయించుకోండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియోకి లైక్ ఇచ్చి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా వేపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న రోట్లోకి మనం ముందుగా వేయించుకున్న పప్పుల్ని వేసి దంచుకోవాలి. వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా అయితే దంచుకోండి. చూడండి, ఇలా బరకగా దంచుకున్నాక ఇందులోకి మెంతి ఆకుల్ని వేసి వీటిని కూడా కొంచెం కచ్చబచ్చగా అయితే దంచుకోవాలండి. ఇక్కడ నేను 2 కట్టల వరకు మెంతి ఆకుల్ని అయితే తీసుకున్నానండి. ఈ మెంతికూర ఆకుల్ని మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసి దంచుకోండి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా కొంచెం కోర్సుగా దంచుకున్నాక వీటిని తీసి ఒక ప్లేట్ లోకి అయితే వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టి అందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి కొద్దిగా ఆవాలు అండ్ జీలకర్రను కూడా వేసుకోండి. తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు, అలాగే ఒక రెమ్మ కరివేపాకుని వేసి వేయించుకోండి. ఎండుమిరపకాయలు క్రిస్పీగా వేగే వరకు చక్కగా వేయించుకోవాలండి. మిరపకాయలు ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ముక్కల్ని వేసి వేయించుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కల్ని మరీ ఎర్రగా వేపాల్సిన అవసరం లేదండి, కొంచెం మెత్తబడే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మెంతి ఆకుల్ని వేసి కలుపుకోవాలండి. ఆయిల్లో కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆయిల్లో వేసి ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఉప్పు అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాల పాటు అయితే చక్కగా కుక్ చేసుకోవాలండి. అంటే ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన మెంతికూర ఫ్రై అయితే రెడీ అయినట్టే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.